ఎవరికి మనము ఎగ్ ఫ్రీజింగ్ సజెస్ట్ చేస్తాం? టైం ఆగదు, వయసు ఆగదు, అలానే అండం యొక్క క్వాలిటీ ఆగదు, నంబర్ కూడా ఆగకుండా తగ్గిపోతూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఎవరు చేసుకోవాలి? సో ఎవరైతే పర్సనల్ రీజన్స్ కానీ, మెడికల్ కండిషన్స్ కానీ, కెరీర్ వలన కానీ ప్రెగ్నెన్సీని 25 to 30 మధ్యలో ప్లాన్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక వరం లాంటిది. మెడికల్ కండిషన్స్ అంటే ఎండోమెట్రియోసిస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం వల్ల కానీ ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మంచి పరిష్కారం అవుతుంది. అలానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎర్లీ మెనోపాస్, ఇఫ్ యు ఆర్ ఇన్ మిడ్ 30s అండ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ ఎట్, అండ్ మీ కెరీర్ కోసము, మీ చదువుల కోసము, మీ ప్రెగ్నెన్సీని కానీ, మీ పెళ్ళిని కానీ పోస్ట్పోన్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా పరిష్కారం అవుతుంది. అలానే ఏ ఏజ్లో మనము ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి కరెక్ట్ టైం అంటే 25 నుంచి 30 సంవత్సరాలు, విచ్ ఈస్ ద బెస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్. సో ఈ ఏజ్లో అండం యొక్క క్వాలిటీ, నంబర్ ఇవి రెండు చాలా బాగుంటాయి. అలానే 30 to 35 ఇక్కడ కూడా కొంచెం కాంప్రమైజ్డ్ క్వాలిటీ ఉంటుంది, నంబర్ ఉంటుంది. కానీ 30 to 35లో కూడా మీరు ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. టైమ్ ఈజ్ వెరీ ప్రిషియస్ and preserve your eggs in time and preserve your future fertility.